తెలంగాణలో చూస్తానికి టూరిస్టు జాగాలు గుళ్ళు గోపురాలు మస్తుగున్నాయి. హైదరాబాద్ గోల్కొండ చార్మినార్ నుంచి మొదలు పెడితే వరంగల్ కిల్లా, వేయి స్తంభాల గుడి, లక్నవరం, బొగత దాకా ప్రకృతి అందాలు, వెనకటి కట్టడాలు పొట్టు పొట్టున్నాయి. అట్లనే పాలమూరు జిల్లా పేరు చెప్పగానే పిల్లల మరి యాదికొస్తది. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చూస్తుంటారు. అట్లనే ఇంకో పిల్లల మరి ఉన్నదుల్లో అట్లా అని ఆడ షెట్ ఏం లేదు, కానీ చరిత్ర ఉన్నది. సూర్యాపేట జిల్లాలో మర్రి చెట్టు మీదకెళ్లే పేరువైన పిల్లల మర్రి ఊర్లున్న శివాలయం ఇది. వెనుకటెన్నడో కాకతీయ రాజులు కృష్ణశిలలతోని కట్టించిన గుళ్ళివి. నామేశ్వరాలయం 4 డబ్బాల చతురస్రం లెక్క కడితే ఎరకేశ్వరాలయాన్ని శ్రీచక్రం ఆకారంలో కట్టిండ్రు. కానీ అచ్చం వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి లెక్కనే ఏమన్నున్నాయా? త్రికూటాలయంలో నందిగ్రహం లింగానికి ఎదురుంగా కాకుండా గోపురం ముంగట ఉంటది. మళ్ళా 3 లింగాలను ఒక్కపారే చూస్తున్నట్టు ఉంటది. దేశంలోనే ఇట్లేడలేదట. గుడిలో ఉన్న త్రికూటేశ్వరి స్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుడు 3 వైపులా 3 శివలింగాలను చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన గుడిని మనం ఎంతైనా రక్షించుకోవాలి. లింగం మీద గీత సొంటి బ్రహ్మసూత్రం ఉండు ఇంకో స్పెషాలిటీ. ఈ లింగాలకు అభిషేకం చేస్తే కోటి మాటలు చేసినంత ఫాయిదా ఉంటదట. ఇటు నెమలి వాహనం మీద ఒకటే శిలతో చెక్కిన సరస్వతి సమేత బ్రహ్మదేవుని విగ్రహం దునియాలనే ఇంకేడలేదంటే చూడుర్రిగా. అటు స్తంభాల మీద శిల్పాలు ఎంత ముద్దుగున్నాయో చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. విజయవాడ హైవేకు 3 కిలోమీటర్ల దూరంలో నీ గుడికి శతం మంది వస్తుంటారు. ఇంత చక్కటి కళాఖండం మహిమలు ఉన్న గుళ్ళు అప్పట్లో భూకంపం వచ్చో దిక్కు ఒరిగినాయి. మళ్ళా శినుకులు పడితే ఊర్సులు పెడుతున్నాయి. సర్కారు వాళ్ళు పట్టించుకోకపోయే వరకు జాతరలు, ఉత్సవాలు, చందాలు వేసుకొని చేస్తున్నారట. ఈ ఊర్లో ఉన్న ఉద్యోగస్తులు, దాతలు బయట వారి నుంచి చందాలు వసూలు చేసి మేము ఇక్కడ శివరాత్రి చేయవలసి వస్తుంది. దేవుళ్ళని దర్శనం చేసుకుని ఫోటో షూట్లు చేసుకుంటానికి శతం మంది వస్తుంటారు గుడికి. ఇంత అద్భుతమైన కళాఖండాలు ఎక్కడ లేవు. సర్కారు నజరేసి డెవలప్మెంట్ పనులు చేస్తే ఏక నెంబర్ టూరిస్ట్ జాగా అవుతుంది. వచ్చిన భక్తులు నిద్ర చేయడానికి కాటేజ్ లాంటి విషయాలు కూడా అవసరం ఉంది. తర్వాత ప్రొటెక్షన్ కోసం కూడా సెక్యూరిటీ సిబ్బంది అవసరం ఉంది. మొత్తానికి ఊరంతా ఎడల్పుతోన పిల్లల మరి పేరు పోతే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న గుళ్ళతోని పిల్లల మరి పేరు పోయిందన్నట్టు. ఇంకిన్ని సౌలతులు చేస్తే దినం జాతరే సాగుతుండొచ్చు పో.